ఎన్కౌంటర్ పై సీఎం విష్ణుదేవ్ సాయి ట్వీట్ చేశారు. జవాన్లు గొప్ప విజయాన్ని సాధించారన్నారు. ఈ గొప్ప విజయానికి కారణమైన జవాన్లని అభినందిస్తున్నట్టు తెలిపారు ఆయన. జవాన్ల ధైర్యానికి సెల్యూట్ చేస్తున్నానని, నక్సలిజాన్ని అంతం చేయాలని ప్రారంభించిన పోరాటం ఇప్పుడు ముగింపుకు చేరుకుంటుందన్నారు. నక్సలైట్ల ఏరువేతతో కూంబిం ముగిస్తుందన్న ఆయన డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నక్సలిజంపై ఉక్కుపాదం మోపుతోందన్నారు. ఛత్తీస్గఢ్లో నక్సలిజాన్ని నిర్మూలించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సైదులను అడిగి తెలుసుకున్న సైదులు. ధనలక్ష్మి ఛత్తీస్గఢ్ లో నారాయణపూర్ దంతవాడ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. భారీ ఎన్కౌంటర్ లో 36 మంది మావోయిస్టులు ఇప్పటికే మృతి చెందారు. ఇంకా మావోయిస్టులపై జవాన్ల కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కొనసాగింపులో ఇంకా మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. బస్తర్ ఐజీ సుందర్ రాజన్ ఇప్పటికే స్పష్టం చేశారు. 36 మృతదేహాల్లో 28 మృతదేహాలను స్వాధీనం చేసుకుని 36 మందికి సంబంధించినటువంటి మిగిలినటువంటి మృతదేహాలను స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఎస్ఎల్ఆర్లు, AK-47లతో పాటు మందుగుండు సామగ్రిలను పూర్తి స్థాయిలో కూడా స్వాధీనం చేసుకున్నామని కూడా ఇప్పటికే బస్తర్ ఐజీ సుందర్ రాజన్ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా బస్తర్ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా డబుల్ ఇంజన్ సర్కార్ పనిచేస్తుందని సీఎం విష్ణుదేవ్ సాయి కూడా ట్వీట్ చేశారు. ట్వీట్ లో పాటు ఈ ఎన్కౌంటర్ లో పాల్గొన్నటువంటి జవాన్లకు తాను సెల్యూట్ చేస్తున్నాను, ఇక మొత్తం కూడా వారందరికీ అభినందిస్తున్నాను కూడా స్పష్టం చేస్తూ వారికి ప్రశంసల జల్లు కురిపిస్తూ కూడా విష్ణుదేవ్ సాయి ట్విట్టర్ వేదికగా కూడా ఆయన అభినందనలు కూడా తెలిపిన పరిస్థితి అవుతుంది. మొత్తంగా డబుల్ ఇంజిన్ సర్కార్ మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా 2026లో ప్రభుత్వంగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు అనే ప్రకటన ఉండకూడదు, తమ ప్రభుత్వ లక్ష్యం అని కూడా ఆయన స్పష్టం చేశారు. మొత్తంగా చూసుకున్నట్లయితే మావోయిస్టులను ఏరువేతే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కూంబింగ్ ప్రక్రియకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న అమిత్ షా కూడా ఛత్తీస్గఢ్ దత్తవాడ ప్రాంతాల్లో పర్యటించారు. 2026 నాటికి ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు అనే వారు ఉండరు, వారందరినీ కూడా ఉక్కుపాదంతో కూడా వారిని ఏరువేస్తామని కూడా స్పష్టం చేసిన నేపథ్యం. మరోపక్క దంతెవాడ, నారాయణపూర్ ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి సీఎం విష్ణుదేవ్ సాయి పర్యటన నేపథ్యంలో 2 రోజులుగా కొనసాగుతున్నటువంటి కూంబింగ్ ప్రక్రియలో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించుకుంటున్నారని. ఎందుకంటే గత నెల 23 నుంచి ఈ నెల 20 వరకు కూడా మావోయిస్టుల వారోత్సవాలకు సంబంధించినటువంటి సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు దఫాల్లో కొన్ని ప్రాంతాలలో జవాన్లు నేరుగా మావోయిస్టుల స్మారక స్తూపాలను కూల్చివేశారు. ఆ తర్వాత మావోయిస్టులకు సంబంధించినటువంటి ప్రాంతాల్లోకి అబుస్మర్ లాంటి ప్రాంతాల్లో కూడా చొచ్చుకుపోయిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఉదయం పూట డ్రోన్ల కెమెరా ద్వారా పూర్తి స్థాయిలో మావోయిస్టు స్థావరాలను కనుగొంటున్నారు. మరోపక్క ఓకే, థ్యాంక్ యూ సైదులు.